గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇవాళ నా చిన్ననాటి జ్ఞాపకాలు, కాలేజీ చదువులు అండ్ ఇప్పుడు మెడికల్ కాలేజీలో చేరటం, దాని చదువుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇది 33వ భాగంలో ప్రారంభిస్తున్నాం. మేము 1972 నుంచి 76 దాకా డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ గుడివాడలో చదవటం జరిగింది. ఫస్ట్ ఇయర్లో చేరటం కోసం అని చెప్పి జూలై 20వ తారీఖున మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి అక్కడ చేర్చడం జరిగింది. చేర్చేటప్పుడు సమ్ ఫీజు ఏదో కట్టించుకున్నారు, అప్లికేషన్స్ అన్నీ తీసుకున్నారు. మేము కాలేజీ లోపలికంతా ఏం వెళ్ళి చూడలేదు, ఆఫీస్లోనే మాట్లాడేసేసాం, వచ్చేసేసాం. ఇన్సిడెంటల్లీ నేను వెళ్ళిన రోజునే కరెక్ట్గా మా ఫ్రెండ్, క్లోజెస్ట్ ఫ్రెండ్ దేవదాస్ రెడ్డి వాళ్ళ ఫాదర్తో కూడా కలిసి వచ్చి అతను కూడా చేరటం జరిగింది. మేమిద్దరం కోఇన్సిడెంటల్గా ఒకేసారి చేరి ఇది సోకాల్డ్ ఫీజు అవన్నీ కట్టేసిన తర్వాత ఆయన యూడీసీ అడిగాను, ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ అది ఉందా ఆడుకోవడానికి అని అన్నా. ఓ వెనకాల బోల్డ్ అంత గ్రౌండ్ ఉంది బ్రహ్మాండంగా అని అన్నారు. ఓహో వెరీ గుడ్, చాలా బాగుంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట, పర్వాలేదు అని అనుకున్నాను. ఆ తర్వాత క్లాసెస్ 4th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి అని మళ్ళీ మాకు కమ్యూనికేషన్ వచ్చింది. అందుచేత మేము 4 రోజుల ముందరగా నేను వచ్చి మా బ్రదర్ వెటర్నరీ డాక్టర్ పెరిసేపల్లిలో చేస్తుండారు, ఆయన కూడా పెరిసేపల్లి నుంచి వచ్చి గుడివాడలో ఉండటానికి రూమ్ అది మాట్లాడటానికి వచ్చాడు. సత్యనారాయణపురం అనే పేటలో ఒక హోమియో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఇంట్లోనే ఒక రూము అదికి తీసుకొని అది 25 రూపాయలు అనమాట ఒక అద్దె నెలకి. ఆయనకి అద్దె చెల్లించి అది ఖరారు చేసుకున్నాం. అక్కడి నుంచి హోటల్ ఎక్కడ ఉందండి, ఇక్కడికి దగ్గరలో అని చెప్పి మా బ్రదర్ ఆయన్ని అడిగితే, ఇక్కడ తాలూకా ఆఫీస్ దగ్గర ఒక హోటల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, మన వెజిటేరియన్ బ్రాహ్మిన్స్ హోటల్ చాలా బాగుంటుంది. సరే అని అక్కడికి వెళితే మేము హోటల్లో భోజనం చేయటం అనేది అంతకుముందు అలవాటు లేదు అసలు. ఆ హోటల్లో టికెట్లు ఎంత ఉన్నాయని మా బ్రదర్ అడిగాడు. అడిగితే 30 టికెట్లు 35 రూపాయలు అని చెప్పారు. అంటే 30 టికెట్లు అన్ని నెలకి అయినట్టయితే 60 టికెట్లు 70 రూపాయలు అవుతుందన్నమాట. అయితే మా బ్రదరు వాడిని బేరమాడాడు కూడా, ఏమండి కొంచెం కన్సెషన్ ఇవ్వండి, స్టూడెంటే కదా అది ఇదంటే, సరే అని 32.5 రూపాయలకి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన హోటల్ అతను చూపించాడు, అందరిలాగా ఊకతో ఉన్నాం, ఇక్కడ కట్టెలతో వండుతాం, చాలా శుచి శుభ్రం బ్రహ్మాండంగా ఉంటుంది, అది ఇది అని అన్నారు. సరే అండి, వెరీ గుడ్, మంచి అవకాశమే దొరికిందని చెప్పి అనుకున్నాను. నేను 2వ తారీఖునో 3వ తారీఖునో ఈ సామాన్ అంతా తీసుకొని ఒక మడత మంచం, ఒక హోల్డాల్, మొత్తం కొత్తగా కొనుక్కున్న జతలు ఒక 2 3 ఇవన్నీ తెచ్చుకొని నేను సత్యనారాయణపురం ఈయన ఇంట్లో దిగటం జరిగింది. అక్కడి నుంచి సైకిల్ మీద కాలేజీకి వెళ్తూ ఉండేవాడు. 4వ తారీఖు కాలేజీ ఓపెనింగ్ అన్నారు కదా, కాలేజీ అంటే మామూలుగా 10ంటికి స్టార్ట్ అవుతుందేమో అని నేను 10ంటికల్లా వెళ్ళేటప్పటికి ఒక క్లాస్ అయిపోయింది. అంటే మేడం జ్యోతి మేడం వచ్చి చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత ఎంఎస్ఆర్ గారు సత్యనారాయణ గారు వచ్చి ఆయన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాస్ ఆయన తీసుకుంటున్నారు. అంటే మాకు సబ్జెక్ట్స్ ఏమేంటి ఉండేవంటే ఫస్ట్ ఇయర్లో ఎనాటమీ ఉండేది, ఫిజియాలజీ ఉండేది, తర్వాత మెటీరియా మెడికా అండ్ ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్. ఇవి కాకుండా బయాలజీ అండ్ ఫిజికల్ సైన్సెస్ అవి కూడా ఉండేవన్నమాట. అవి ఎందుకు ఉండేవంటే దీనికి డిహెచ్ఎంఎస్లోకి దిస్ ఈజ్ ఏ డిప్లొమా ఇన్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. దానికి బేసిక్గా ఈ బయాలజికల్ సబ్జెక్టు, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా అవసరం కాబట్టి నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి వచ్చాను. కాబట్టి నాకు ఆ ఫస్ట్ ఇయర్ ఆ 2 ఎగ్జామ్స్ ఉండేవి, వాటి నుంచి నాకు ఎగ్జామ్షన్ ఇచ్చేశారు కంప్లీట్గా. మిగతా వాళ్ళందరూ రాశారు. మిగతా వాళ్ళందరికీ బేసిక్ క్వాలిఫికేషన్ అందులో డిహెచ్ఎంఎస్లో చేరడానికి ఎస్ఎస్ఎల్సీ అయి ఉండేది. ఎస్ఎస్ఎల్సీ వాళ్ళు, లేకపోతే పియూసీ వాళ్ళు, పియూసీ తప్పిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంటర్మీడియట్
పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉండేవారు. వీళ్ళందరికీ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ బయాలజీ అండ్ ఫిజికల్ సైన్సెస్ ఉండటం కోసం అని చెప్పి ఫస్ట్ ఇయర్లో ఉండేది. నేను బీఎస్సీ దాకా కూడా బీజెడ్సీ చదివాను కాబట్టి నాకు అందులో ఎగ్జామ్స్ ఇచ్చేసారు కంప్లీట్గా. అంచేత ఫస్ట్ క్లాసెస్లో అందరూ కూడా ఇంట్రడక్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అని చెప్పేవారు. అందరూ ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ కాలేజీలో చదివారు, ఏవి చదివి వచ్చారు అని అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉండేవారు. అలా చేసుకుంటూ ఉంటే 4వ తారీఖునే నేను ఒక అతన్ని చూశాను, కేఆర్కే ప్రసాద్ అని. కరెక్ట్గా అటువంటి ఫేస్ కట్తో ఉండే అతనే మాకు ఏలూరులో ఉండేవాడు ఒక అతను. ఏలూరులో మా కాలేజీలోనే బీఎస్సీ చదువు. అతన్ని అడిగాను, ఇదివరకు ఏలూరులో ఉన్నావా, ఏలూరులో చదివావా అంటే లేదు నేను డిహెచ్ఎంఎస్ ఫస్ట్ ఇయర్ రాజమండ్రిలో 1 సంవత్సరం చదివి అక్కడ సాటిస్ఫై కాక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. సరే అని వదిలేసి ఆ తర్వాత ఇలా ఇంట్రడ్యూస్ చేసుకునే వాళ్ళల్లో కొవ్వూరు నుంచి పిహెచ్బిఎస్ శర్మ అని చెప్పి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అదే కొవ్వూరు, మా అస్తమానం కొవ్వూరే వస్తూ ఉంటాం, కొవ్వూరు పక్కనే మా ఊరు, మా బాబాయ్ గారి ఊరు, అక్కడికి వస్తూ ఉంటాం అస్తమానం అది ఇదని అతనితో పరిచయం చేసుకున్నాం. తర్వాత ఇంకొక అతను హిందూ కాలేజీ గుంటూరులో చదివాను ఇంటర్మీడియట్ అని చెప్పాడు. ఆయన ఎండివి రమణారావు. అరే మా హిందూ కాలేజీలో మా కజిన్ సిబిజెడ్ చదివాడే బీఎస్సీ ఫస్ట్ ఇయర్, మీకు తెలుసా, మీకు ఎప్పుడన్నా చూసారా, ఇట్లాగే ఉంటాడు, కళ్ళజోడు పెట్టుకుని ఉంటాడు, కళ్ళజోడు కాదు ఇలాగే ఎర్రగా ఉంటాడు, ఇదంటే నాకేం తెలియదండి ఇది. అలాగా ఎండి రమణారావుతోనూ పిహెచ్బిఎస్ శర్మతోనూ కేఆర్కే ప్రసాద్తోనూ నాకు ఫస్ట్ పరిచయం ఏర్పడింది వీళ్ళతో. అలాగా శుక్రవారం శనివారం అయిపోయింది. ఇంకా నేను ఉండలేకపోయాను, నాకు హోమ్ సిక్నెస్గా ఉండేది. ఇంకా ఆదివారం శనివారం సాయంత్రం నేను మళ్ళీ బస్ ఎక్కేసేసి నేను ఏలూరు వెళ్ళిపోయాను. హోమ్ సిక్నెస్ ఉంటాం మనం, హోమ్ సిక్నెస్ అండ్ క్రికెట్ వీక్నెస్ కూడా ఉంది. ఆదివారం అయితే అక్కడ మన మేట్స్ ఉంటారు, క్రికెట్ ఆడుకోవచ్చు అది ఇది అని చెప్పి కూడా వెళ్ళిపోతూ ఉండేవాడు. అలాగా ప్రతి ఆదివారం అక్కడికి వెళ్తూ ఉండేవాడు. ఇక్కడేమో మా క్లాసెస్ ఇలాగ 9 to 12 3 క్లాసెస్, 12 to 1 లంచ్, 1 to 3 3 క్లాసెస్, అలాగా 1 to 4 3 అవర్స్ ఉండేవన్నమాట. అలాగా చాలా తీక్షణంగా జరుగుతూ ఉండేవి. మనకు ఎనాటమీకి డిబిఆర్ ప్రసాద్ గారిని వచ్చేవారు. ఆయన చాలా చక్కగా వివరించి చెప్పేవారు. ఆయన డిసెక్షన్స్ అవన్నీ కూడా చాలా వెరీ క్లీన్ కట్గా చేసి చూపిస్తూ ఉండేవారు. వన్ సైడ్, ఇంకో సైడు మీరు చేయండి అని చెప్పేవారు. లీనియా ఆల్బమ్ నుంచి కట్ చేసి ఇది పెక్టరాలిస్ మేజర్, పెక్టరాలిస్ మైనర్ అండ్ ఈ మజిల్స్ అన్నిటినీ కూడా స్టెర్నోమాస్టాయిడ్, డెల్టాయిడ్, బైసెప్స్, ట్రైసెప్స్ ఇవన్నీ కూడా మజిల్స్ని వివరంగా వాటి ఆరిజిన్, ఇన్సర్షన్ అన్నీ కూడా చాలా చక్కగా చెప్తూ ఉండేవారు. నాకు బాగా ఎక్కింది కూడా ఎనాటమీ మీద. తర్వాత ఫిజియాలజీకి డాక్టర్ ఎంబీవీఎస్వి ప్రసాదరావు గారిని వచ్చారు. ఆయన చాలా స్ట్రిక్ట్ పర్సన్, ఎన్సీసీ కమాండర్ కూడా. ఆయన రావడం ఇంకా ఇంట్రడక్షన్ ఇట్లాంటివి ఏం పెట్టకుండా బోర్డు మీద విటమిన్స్ అని రాసేశారు. వైటమిన్స్ అనేవారు. ఆ వైటమిన్స్ అంటాం ఆయన దగ్గర నుంచే మాకు అలవాటైంది. విటమిన్స్ అంటాం మానేసి వైటమిన్స్ అంటాం. తర్వాత ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ చెప్పడానికి డాక్టర్ వివి ప్రసాద్ గారు వచ్చేవారు. ఆయన చాలా ఉపోద్ఘాతంగా చెప్పేవారు. అసలు మాకు ముందర అర్థమయ్యేది కాదు ఇవి, కానీ తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంచేత ఆయన క్లిక్ దగ్గరికి కూడా అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత మెటీరియల్గా చెప్పడానికి శివరామకృష్ణయ్య గారిని ఉండేవారు. ఆయన రావడం యాలోస్ అనే మెడిసిన్ గురించి చెప్పారు. యాలోసు, అందులో కాన్స్టిపేషను డయేరియా దాని గురించే క్లాస్ అంతా చెప్తూ ఉండేవారు. అంతా ఒక విధమైన కన్ఫ్యూషన్గా ఉండేది మాకు, ఆర్గనాన్ కానీ మెటీరియల్గా కానీ. ఆ తర్వాత ఫిజియాలజీ అది కూడా కొంత ఇంట్రెస్టింగ్గానే ఉండేది. ఆయన వైటమిన్స్ చెప్పడం, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్టయితే జీనోవాల్గమ్ అంటే బౌలెక్స్ అండ్ నాక్నీస్ ఇట్లాంటివి వస్తాయని, విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే ఇవి వస్తాయని అని చాలా చక్కగా వివరించి చెప్పేవారు. చాలా ఫాలో అయ్యేవాళ్ళం. ఇలాగా వెళ్ళిపోతున్న క్రమంలో అనేకమైన టిడ్ బిట్స్ కూడా జరుగుతూ ఉండేవి. మా జ్యోతి మేడం ఏం అడిగినా కానీ క్వశ్చన్స్ బయాలజీలో నేను చెప్తూనే ఉండేవాడిని. నాకు వచ్చిన పెద్ద క్రెడిట్ ఏంటంటే, నాకు బీఎస్సీలో అండ్ ఇంటర్మీడియట్లోనూ బయాలజీ అవన్నీ కూడా నేను బాటనీ, జువాలజీ చాలా తరువుగా ఉండటం మూలంగా
ఏమి క్వశ్చన్ అడిగినా కానీ నేను వెంటనే చెప్తూ ఉండేవాడిని. ఆవిడ క్లాస్లో చివరికి ఒక ఫైనల్గా చెప్తూ ఉండేవారు, ఎప్పుడు క్వశ్చన్ వేసినా సరే, ఎనీబడి ఇన్ ది క్లాస్ ఎక్సెప్ట్ ప్రభాకర్ మూర్తి అనేవాడు. దట్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ క్రెడిట్ టు మీ ఐ ఫీల్. నాకు అంత గర్వకారణంగా ఉండేది. ఓహో, నన్ను తప్ప మిగతా అందరినీ చెప్పమన్నా, ఎవరు చెప్పకపోతే నన్ను చెప్పమనేవారు, నేను చెప్పేవాడిని. అన్నీ కూడా ఫైలమ్స్ అన్నీ కూడా నాకు కట్టోపట్టంగా ఉండేవి. అంచేత వెరీ ఈజీగా చెప్పడానికి అవకాశం ఉండేది. అలాగే ఎంఎస్ఆర్ గారు ఫిజికల్ సైన్సెస్కి వస్తూ ఉండేవారు, ఎం సత్యనారాయణరావు గారు. ఆయన ఎంతో చక్కగా మామూలుగా ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి కాకుండా చాలా జనరల్ ఇష్యూస్ కూడా చెప్పేవారు. ఒక రైలు ఉంది, ఒక రైల్లో ఒక బెర్త్ మీద ఒక అతను కూర్చున్నాడు. అతని చేతిలోంచి ఒక పర్సు పడిపోయింది. పడిపోయినప్పుడు ఎక్కడ పడుతుంది అది? ఎందుకంటే రైలు గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళిపోతాను. గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్ అంటే నిమిషానికి 1 కిలోమీటర్ వెళ్ళిపోతాడు. నిమిషానికి 1 కిలోమీటర్ అంటే ఒక సెకండ్కి ఇంచుమించు ఒక 60-30 మీటర్లు వెళ్ళిపోతుంది. అంచేత ఇది పడేటప్పటికి రైలు కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది కదా, వెనకాల పడుతుందా అక్కడే పడుతుందా అని అడిగేవారు. అడిగితే నాకు అంతకుముందు నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం అనే బుక్ నేను చదివిన, యాకోబ్ పెర్లమాన్ది రాసింది నేను చదివాను. అందులో ఇట్లాంటిదే ఎగ్జాంపుల్ ఆయన అందులో చెప్పడం, అందుచేత నేను క్విక్గా చెప్పగలిగాను. అది ఎక్కడ వేసాడో ఎక్కడ వదిలాడో అక్కడే పడుతుంది అని చెప్పాను. మిగతా క్లాసులో ఇంకో 2-3 అది వదిలేస్తాడు కాబట్టి రైలు ముందుకు వెళ్ళిపోతుంది, వెనకాలకు పడుతుంది అని చెప్పేవారు. అప్పుడు చివరికి నాదే కరెక్ట్ అని ఆయన సబ్స్టాన్షియేట్ చేశారు. ఎందుకంటే ఈ మనిషి రైలుతో పాటు ఈ మనిషి కూడా అదే 60 కిలోమీటర్ల స్పీడ్లో పెడుతూ ఉంటాడు. 60 కిలోమీటర్ల స్పీడ్తోనే ఈ ఆబ్జెక్ట్ కూడా పెడుతూ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ పడేటప్పటికి అదే స్పీడ్లో ముందరకు వెళ్ళి పడుతుంది, అంతేగాని ఆ వెనకాలకి పడదు అని చెప్పి ఆ ఫిజిక్స్లో అలా వస్తుంది. అలాగా నేను ఫిజిక్స్ అండ్ బయాలజీలో కూడా తరోగా ఉండటం వలన ఆయన అడిగిన సబ్జెక్ట్స్ అన్నీ చెప్పేస్తూ ఉండేవాడు. ఈ తర్వాత మాకు ఎన్సిసి ప్రోగ్రాం ఉండేది. ఎంబీవీఎస్సి ప్రసాద్ గారే దానికి కమాండర్. అందరికీ బట్టలు ఎన్సిసి డ్రెస్సులు అవన్నీ ఇచ్చారు. ఎన్సిసి డ్రెస్సులు అవన్నీ పుచ్చుకొని మేము రూమ్కి వెళ్ళిపోయాం. నేను 15 రోజులు పోయిన తర్వాత మా ఫ్రెండ్ ఇంకో ఆయన సిహెచ్ నాగేశ్వరరావు గారని, ఆయన ఒంగోలు నుంచి వచ్చారు. ఆయన కూడా నా రూమ్లోకి వచ్చారు. ఈ ఎంఎస్ఆర్ సత్యనారాయణ గారి కజిన్ బ్రదరే అవుతాడనమాట. ఈయన కూడా నా రూమ్లోకి నేను పెట్టుకున్నాను. కానీ నా రూమ్లో ఇంకొక మంచం పట్టేంత అవకాశం లేదు. ఆయన పాపం చాప తెచ్చుకొని చాప మీదే పడుకునేవారు. ఆ తర్వాత మేము మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రూములకి వాటికి వెడుతుంటే అవన్నీ చాలా డీసెంట్గా కొంచెం పెద్దవిగా ఉన్నట్టుగా ఉండేవి, కాలేజీకి దగ్గరగా ఉండేవి. దాంతో మేము కూడా ఒక నెల పోయిన తర్వాత కాలేజీకి దగ్గరలోనే గాంధీ బొమ్మ సెంటర్ సందులో ఒక కాంప్లెక్స్ ఉంది, అందులో రూమ్స్ ఉంటే అందులోకి మారిపోయాం. అక్కడికి వెళ్ళేటప్పటికి నేను మా ఎండివి రమణారావు ఒక రూమ్లోకి వచ్చి చేరాం. అక్కడ ఎంత రెంటు? 30 రూపాయలు. 30 రూపాయలు అయితే ఇద్దరం చెరో 15 రూపాయలు వేసుకునేవాళ్ళం, ఇంక్లూడింగ్ కరెంటు. ఇక్కడ చాలా డీసెంట్గా మొత్తం అంతా గచ్చు చేసి ఉండేది, బట్టలు ఆరేసుకోవడానికి వీలుగా ఉండేది, ఫ్రెష్ వాటర్ మంచినీళ్ళే వస్తూ ఉండేవి. అంతకుముందు చోటైతే నేను నూతి నీళ్లు పోసుకోవాల్సి వచ్చేది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇక్కడ మా పంపు నీళ్ళే పోసుకోవటం, ఫ్రెష్ వాటర్ తాగడం, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాక అవకాశం వచ్చింది. హోటల్స్లో కూడా మేము అదివరకు వెళ్ళిన హోటల్, నేను ముందర తీసుకున్న హోటల్లో ఈ భోజనం అది నాకు అంత నచ్చేది కాదు. అక్కడికి అంతకుముందు మేము టేబుల్ మీల్స్ ఇవన్నీ చేయటం అలవాటు లేదు అప్పటిదాకా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను షూస్ సాక్స్ కూడా విప్పుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు భోజనం చేస్తూ ఉండేవాడిని. అందరూ అలాగే తింటూ ఉండేవారు అక్కడ ఈ కోర్ట్స్ ఉన్న దగ్గర ఉన్న హోటల్లో. అక్కడి నుంచి అది ఎంత ప్యాలటబుల్గా లేదని మా ఫ్రెండ్ని ఎవరినో కూడా గెస్ట్గా తీసుకెడితే అతను కూడా అలా కామెంట్ చేశాడు. మేము తర్వాత ఈ గాంధీ బొమ్మ చౌక్ దగ్గర ఉన్న ఇంకొక హోటల్ దగ్గర ఇంకొకళ్ళతో పాటు తింటే అది చాలా బాగున్నట్టుగా ఉంది. అంచేత ఇక్కడ ఒక నెల రోజులు అయిపోగానే అక్కడ రామ్ చెప్పేసేసి ఇంకో హోటల్లోకి మారిపోయాం. అక్కడ కూడా ఇదే సేమ్ రేట్, 35 రూపాయలే 30 టికెట్లు ఉండేవి.
చాలా సరదాగా ఉండేది. మార్నింగ్ టైము టిఫిన్ తినడానికి ఏలూరులో అయితే ఇడ్లీ 20 పైసలే ఉండేది, ఇక్కడేమో 5 పైసలు ఎక్కువ ఉండేది, 25 పైసలు. అలాగే దోశ అయినట్టయితే అక్కడ 20 పైసలు ఉంటాయి, ఇక్కడ 25 పైసలు ఉండేది. బాబోయ్ ఇక్కడ చాలా ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్, చాలా ఎక్కువ అంటే అందరూ అలాగే అన్నారు, గుడివాడలో చాలా ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నారు. అంతే అనుకున్నాం. మా బస్సు మీద ఏలూరు నుంచి గుడివాడ రావడానికి ₹1.75 ఉండేది. ₹1.75 మళ్ళీ ఒక 50 పైసలు బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఇలాగా ఎక్స్పెండిచర్ అవుతుంది. అదే తిరిగి వచ్చేటప్పుడు అయినట్టయితే గుడివాడ టు ఏలూరు వచ్చినప్పుడైతే అక్కడ గుడివాడ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర దిగిపోయి అక్కడి నుంచి 25 పైసలే ఇచ్చి ఇంటికి రిక్షాలో వెళ్ళిపోతూ ఉండేవాడిని. అలాగా ఈ హోల్డాలు, ఒక పెట్టె, ఈ ఇంకొక చిన్న బ్యాగు, ఇవన్నీ మోసుకోవటం ఇవన్నీ కొత్తగా అలవాటైంది నాకు. ఇదంతా ఏదో కొత్తగా అనిపించి కొత్త ప్రపంచంలో అడుగుపెట్టాను. అలాగా మా గుడివాడలో ఫస్ట్ ఇయర్ జీవితం అలాగా స్టార్ట్ అయింది. పెడుతూ ఉండగా ఇంకా ఏమేమి మలుపులు తిరిగాయి ఏంటనేది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అప్పటిదాకా వేచి చూద్దాం. అప్పటిదాకా మీ అందరూ నా నేరేషన్ సరిగా ఉందా లేదా అని లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.